తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలంలో వైసీపీ రాష్ట్ర కార్యదర్శి సత్యనారాయణ రెడ్డి సహా 6 వైసీపీ నాయకులను పోలీసులు అరెస్టు చేసి నాయుడుపేట కోర్టులో హాజరుపరిచారు. కలవకూరు వద్ద స్వర్ణముఖి నది వద్ద ఇసుక లోడింగ్ చేస్తున్న వాహనాల డ్రైవర్లపై దాడి చేశారనే ఆరోపణలపై ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇదే ఇసుకలో మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్యపై కూడా కేసు నమోదైంది. ఈ ఘటన నేపథ్యంలో నాయుడుపేట, పెళ్లకూరు మండలాల్లో పోలీసులు గస్తీ పెంచగా మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి నాయుడుపేటకు చేరుకొని పార్టీ నాయకులతో సమావేశమయ్యారు. తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలంలో వైసీపీ రాష్ట్ర కార్యదర్శి సత్యనారాయణ రెడ్డి సహా 6 వైసీపీ నాయకులను పోలీసులు అరెస్టు చేసి నాయుడుపేట కోర్టులో హాజరుపరిచారు. కలవకూరు వద్ద స్వర్ణముఖి నది వద్ద ఇసుక లోడింగ్ చేస్తున్న వాహనాల డ్రైవర్లపై దాడి చేశారనే ఆరోపణలపై ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. వేణుగుంట ఎయిర్పోర్ట్ లో నన్ను డిఎస్పీ గారు, సిఐ గారు, మా ఎస్ఐ గారు అందరూ కూడా కార్డు ఎక్కించుకోవడం జరిగింది. ఆ నుంచి వాళ్ళతో కూడా సహకరించాను. ఇప్పుడు కూడా సహకరిస్తున్నా. పోలీస్ డిపార్ట్మెంట్ గౌరవం ఉంది, వాళ్ళకి నేను సహకరిస్తా. అనవసరంగా నా మీద ఏం అభియోగం పెట్టారు, ఏం కేసు పెట్టారు నాకు తెలియజేస్తే నేను హాస్పిటల్లో డాక్టర్ గారికి కానీ కోర్టుకు కానీ వచ్చేదానికి సిద్ధం. అసలు ఏమీ ఈకనే అరెస్ట్ చూపించుకునే నా కాగితం ఈకనే నేను ఎందుకు అరెస్ట్ చేసినామని చెప్పకనే నన్ను డాక్టర్ దగ్గర రమ్మంటారు. ఒక బాత్రూంలో ఉంటే నన్ను తడతారు. రికార్డమైన చేస్తారు. పోలీస్ డిపార్ట్మెంట్ అంటే నాకు గౌరవం ఉంది. మీరు పెట్టే కేసు ఏందో నాకు తెలియజేస్తే నేను దేనికైనా సిద్ధమే. ఇదే ఇసుకలో మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్యపై కూడా కేసు నమోదైంది. ఈ ఘటన నేపథ్యంలో నాయుడుపేట, పెళ్లకూరు మండలాల్లో పోలీసులు గస్తీ పెంచగా మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి నాయుడుపేటకు చేరుకొని పార్టీ నాయకులతో సమావేశమయ్యారు.